నమస్తే అందరికీ నేను మీ ప్రియా ఈ రోజు మనతో రాజకీయాల గురించి మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సో ఈ రాజకీయాలు చూసుకున్నట్లయితే మనకి తవ్వే కొద్దీ చాలా కోణాలే బయటపడుతూ ఉన్నాయి ఇప్పుడు ఏంటి అంటే షర్మిల జగనన్న వదిలిన బాణం అన్నారు జగనన్నకి తోడుగా ఉంటానన్నారు వైఎస్ఆర్సీపీని పార్టీని ఉద్ధరిస్తానన్నారు ఇప్పుడు ఏపీని వదిలిపెట్టొచ్చి తెలంగాణలో పడ్డారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిసింది దీని గురించి అసలు మీరేమంటారు మీరేం చెప్తారు షర్మిల తెలివింది తర్వాత ఉపన్యాసాల్లో ఆల్మోస్ట్ మనకి ఆ పాత రాజకీయ నాయకురాళ్ళు వాళ్ళు అంటే ఇందిరాగాంధీ ఉపన్యాసం విన్నాము పాత వాళ్ళ ఉపన్యాసాలు తక్కువగా విన్నాం కానీ షర్మిల ఉపన్యాసం మాత్రం చాలా ఘనమైన ఉపన్యాసం ఎందుకంటే అందులో కంటెంట్ ఉంటుంది గొంతు చించుకోవడం కనబడుతూ కంటెంట్ విషయం ఉంటుంది ఏ పాయింట్ అడిగితే ప్రజలు స్పందిస్తారో ఏ పాయింట్ అడిగితే జనంలో ఒక మార్పు వస్తుందో అదే పాయింట్ని ప్రస్తావించడం నేను గమనించాను ఎందుకంటే తర్వాత ఆవిడలో రాజకీయ నాయకులు దాట వేసినట్టుగా ఆవిడ దాట వేయదు ఏదైనా ప్రశ్న వేస్తే సూటిగా సమాధానం చెప్తుంది ఏమండి మీ అన్నయ్య ఇలాగ అనుకుంటున్నారు కదా మరి ఇది ఎంతవరకు నిజం అంటే ఎస్ అది వాస్తవమే అని చెప్పేటువంటి గుండె ధైర్యం కల వ్యక్తి వైఎస్ షర్మిల తర్వాత ఆల్మోస్టాల్ ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ తర్వాత అంటే ప్రోపగండ జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రోపగండ చేయడంలో కానీ తన సామర్థ్యాన్ని చాలా బాగా చూపించింది అన్నమాట అంతేకాకుండా తన మీద కొన్ని అపవాదులు నిందలు వచ్చాయి ఆ విషయంలో కూడా గుండె ధైర్యంతో వ్యవహరించి తిప్పికొట్టింది ఇది ఎలాంటి అంటే మురికి లాంటి ఆవిడ మీద జరిగిన బురద అది ఎప్పటికీ జాడించినా పోదు మాట అట్లాంటి మురికిని కూడా తీసి పక్కన పడేసింది అంత ధైర్యస్తురాడు ఆవిడ మీద ఏవో నిందలు వచ్చాయి కదా అవన్నీ తీసి పక్కన పారేసింది ఆ విషయాలు మనకు అనవసరం ఆవిడ ఎంత ధీమంతురాలో చెప్తున్నాను అన్నమాట అయితే అన్నయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా ఆయనలో ఏమాత్రం కొంచెం మంచితనం అనురాగం ఉన్నట్టయితే అమ్మా మన నాన్నగారి ఆశయాలు మనం నెరవేరుద్దాం రాజన్న కొడుకుని నేను రాజన్న కూతురు నువ్వు నేను చీఫ్ మినిస్టర్గా ఉంటాను నువ్వేదో ఆ హోమ్ చూసుకో ఎక్కడైనా అన్యాయం జరిగినా అవినీతి జరిగిన తాట ఒడిచేయి వెనక ముందు చూడొద్దు అని చెప్పి ఆవిడకి ఒక హోము అట్లాంటిది కానీ ఎలకేట్ చేస్తే చాలా బాగుండేది ఆవిడ పడ్డ కష్టాన్ని జీర్ణించుకుంటుంది ఇప్పుడు నువ్వే ఉన్నావు నా మీద గౌరవంతో ఎంతో నాకు పని చేసావు అప్పుడు నేనేం చేయాలి నాకు 4 ఛానళ్ళు ఉన్నాయి కదా అమ్మ ఒక ఛానల్ నువ్వు మెయింటైన్ చేయి మన స్ట్రాటజీ ఏమిటో మన సందేశాలు ఏమిటో మన తాలూకు ఆశయాలు ఏమిటో ఆ ఛానల్ ద్వారా చెప్పు అని చెప్పాలి అంతేగాని నా కోసం నువ్వు 6 మాసాలు లేకపోతే 1 సంవత్సరం అంతా పనిచేస్తే లాస్ట్లో గుడ్ బై అని చెప్తే ఎలాగవుద్ది అదే చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఏం చేస్తుంది చెప్తున్నాను నేను యాక్షన్ చేసి చెప్తున్నాను ఎందుకంటే సారీ ఇక్కడి నుంచి చేసుకోలేదు ఆవిడకి ఏది పదవి లేదు ఇది ఎవరి కోసం ఇంతకాలం కష్టపడింది అందరూ అడిగితే ఏం చెప్తుంది పోడు కనీసం ఆవిడకి ఒక పార్లమెంట్లో సీట్ ఇచ్చినా సరే గెలిచినట్టయితే వెళ్ళి ఆ ఢిల్లీలోనే కూర్చుండేది మొహం చాటు వేసి అందరి మొహం చూడలేక తను ఎందుకు కష్టపడిందో తనకే తెలియక అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పలేక నేను మెట్టినిల్లు తెలంగాణ అంటూ వచ్చింది అది కొంచెం దబాయించడమే అవుతుంది
ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో షర్మిల ఏ రోజు లేదు. అలాంటిది ఏం తప్పే ఉంది? తెలంగాణ నేను మెట్టినీళ్ళు, నా మెట్టినీళ్ళలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, వీటిని రూపుమాపడానికి వచ్చారని గుండె ధైర్యంతో నిలబడింది. అవమానాలు ఎదుర్కొంది, రకరకాల బూతులు ఎదుర్కొంది. తర్వాత పోలీసులు కూడా కారు క్రెయిన్లో పెట్టి పైకి ఎత్తేసారు, అయినప్పుడు కూడా అది పట్టుకొని వేలాడింది. ఇట్లాంటి షర్మిల్ని ఎలాగనుకున్నారంటే ఇది కొప్పదీసి కేసీఆరే నాటకం ఆడిస్తున్నాడా అని ఒక వంక, లేదు బీజేపీ వాళ్ళే ఓట్లు చేల్చడం కోసం షర్మిల్ని పెట్టారు, షర్మిల చేత నాటకం ఆడిస్తున్నారు అన్నది ఒక పక్క. ఇలాంటి డైలమాలో ఉన్నారన్నమాట. అయితే షర్మిల తల్లి విజయమ్మ మాత్రం నర్మగర్భంగా ఓ మాట చెప్పింది, దేవుడు కరుణించినట్టయితే ఆంధ్రాలో బాబు చూసుకుంటాడు, తెలంగాణలో షర్మిల చూసుకుంటుంది అని చెప్పింది మాట. అంటే ఏమిటి, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటాడు, తెలంగాణలో షర్మిల సీఎంగా ఉంటుందని చెప్పడం ఆవిడ ఉద్దేశం అదే. తర్వాత రాజకీయాల్లో ఉన్నప్పుడు అవాకులు చవాకులు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడితే సమాధానం చెప్పాలి, ఈవిడ మాట్లాడితే వాళ్ళు తిట్టాలి. అయితే ఇక్కడ ఏమైందంటే కొంచెం గుండె ధైర్యంతో ప్రజల మధ్య జరగడం, పోలీసుల్ని కొట్టడం, కొట్టి తిరిగి వాళ్ళ మీదే నింద వేయడం. పోలీసులు కొట్టి ఏం చేసింది, నా జాకెట్ చెప్పేశారని చెప్పింది, నన్ను పట్టుకొని గిల్లారు చొక్కా ఏం చేసి చెప్పుకొచ్చి అలాగే ఎవరు చెప్పలేరు కదా. కానీ సిగ్గు విడిచి కూడా తను ప్రొటెక్ట్ చేసుకుంది, దానికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నీకు ఒక ఆపద వచ్చిందంటే అక్కడ ఆపదలోంచి నువ్వు బయటపడి తిరిగి ఎవరినైతే నువ్వు బాధ పెట్టావో వాళ్ళదే తప్పన్నట్టు నిరూపించడం చాలా గొప్ప కదమ్మా. ఇవన్నీ చూసిన తర్వాత సోనియా గాంధీ దగ్గర నుంచి కబురు వచ్చింది, అమ్మ మాకు కాంగ్రెస్ పార్టీలో కలువు, కానీ నీకు ఒక ఉన్నతమైనటువంటి పదవి ఇవ్వడం జరుగుతుంది, ఆ పదవి ఏమిటో నేను చెప్పలేను, కానీ లేడీస్లో మాత్రం నీకు చాలా ఉన్నతమైన పదవి మాత్రం ఇస్తామన్నారన్నమాట. దానికి కొంచెం ఆలోచించిన తర్వాత రాహుల్ గాంధీ సోనియా గాంధీ మాట్లాడారు, రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది. అంటే మామూలు కాదు, మనసా వాచ కర్మన కాంగ్రెస్ పార్టీకి సేవ చేద్దామన్న ఆలోచనతోనే ఉంది. ఎందుకుందంటే షర్మిల తండ్రి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అత్యంత భక్తులు. ఆయన ఏ పథకాలు ఇందిరాగాంధీ అని పెట్టాడు, రాజీవ్ గాంధీ అని పెట్టాడు, ఏ పథకాలైనా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఇలాగే పెట్టాడన్నమాట. అందుకు ఆ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ భక్తులు అయినందుకు షర్మిల కూడా వాళ్ళకి భక్తురాలైపోయి రేపటి సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నా నమ్మకం. అంటే ఇప్పుడు విజయమ్మ కూడా షర్మిల వెన్నంటే ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో విజయమ్మ పాత్ర ఏమై ఉంటుంది? ఉంటుందమ్మా. కాంగ్రెస్ పార్టీ అంతా విజయమ్మ కుటుంబ సభ్యులే కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే రాజశేఖర రెడ్డి దగ్గరికి వచ్చిన వాళ్ళే కదా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటుండగా అందరూ విజయం దగ్గరికి వచ్చిన వాళ్ళే కదా. కొత్త వాళ్ళు ఎవరున్నారు, కొత్త ముఖాలు ఏమున్నాయి? విజయమ్మ కూడా రాజకీయం బాగా తెలుసు. మన ఎవరు రాజశేఖర రెడ్డి గారి ఆత్మీయ సమావేశం పెట్టింది. పెట్టిన దానికేమో కొడుకు రాలేదు, కావాలనే కయ్యాన్ని కాలు దివ్వాడు, మిగతా వాళ్ళందరూ వచ్చారు కదా. అంటే ఏమిటి, ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిలబడితే నా వెంట ఎవరు ఉంటారో అని తెలుసుకోవడం కోసం ఆ పార్టీ ఆత్మీయ సమావేశం పెట్టిందన్నమాట. రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు అలా ఉంటాయి. విజయమ్మ షర్మిలతోనే ఉంటారు. ఒకవేళ విజయమ్మ జగన్మోహన్ రెడ్డితో ఉంటానంటే అక్కడ ఉంచారు ఎవరు. భారతీయ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి దగ్గర విజయమ్మను ఉంచారు. వీళ్ళు సెపరేట్గా ఉండవలసిందే. ఎక్కడో ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఈ రోజుల్లో వాళ్ళకున్న వేలాది కోట్ల ప్రాపర్టీలు పార్టీలో పదవి లేకుండా దానికి
వేలాది కోట్ల ప్రాపర్టీలు పార్టీలో పదవి లేకుండా కాపాడుకోలేరమ్మా. దానికోసం వీళ్ళు ప్రాకులాడతారన్నమాట. అంటే ఏపీ ఆల్రెడీ జగన్ చేతుల్లో ఉంది. అవును. సో ఇప్పుడు ఈమె కావాలనుకుంటే ఏపీలో కూడా పోటీ చేయొచ్చు. చేయలేరు. ఎందుకు చేయలేరు? ఎందుకు చేయలేరంటే ఏపీలో ఉన్నట్టయితే శర్మలకి ఏం చేస్తారంటే అక్కడ ఆ పార్టీలో ఉన్నోళ్ళే ప్రధాన శత్రువులు అయిపోతారు తెలుసా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు మామూలు వాళ్ళు కాదు, భయంకరమైన వాళ్ళ మాట. ఇక్కడ తెలంగాణ వాళ్ళు విశ్వాసపాత్రులు, మంచివాళ్ళు. కాబట్టి ఆవిడకి మామూలుగా ఏదో 4 మాటలు మాట్లాడితే మాట్లాడాలి కానీ ఏపీలో ఆంధ్రప్రదేశ్ అంతా తెలియనట్టయితే మళ్ళీ వెనక్కి వస్తుందో రాదో కూడా తెలియదు అన్నమాట. అందువల్ల ఏపీలో ఉండదు, ఏపీలో ఆవిడేం చేయలేదు. అంటే ప్రజల మాట ఏంటి అంటే ఏపీ అంతా జగన్ చేతిలో ఉంది కాబట్టి తెలంగాణ షర్మిల చేతిలో కనుక ఉన్నట్లయితే మొత్తం కుటుంబం 2 రాష్ట్రాలని చేతిలో పెట్టుకున్నట్టు ఉంటుంది కదా అనేది జనాల మాట. లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అంతటి సహనం లేదు. కోపం వస్తే వాళ్ళు అయిపోవలసింది. వాళ్ళు ఇప్పుడు ఆయన లేకపోతే శుభ అంటూ ఆ ముఖ్యమంత్రి సంతకం పెట్టిన తర్వాత ప్రజావేదికని పడగొట్టడం ఏంటమ్మా. 4,000 కోట్ల రూపాయలు అయ్యిందట ప్రజావేదికను పడగొట్టడానికి. అంత కసి, అంత కోపం. అలాంటి వాడు దేన్ని శాసించలేడు. రాజకీయాల్లోకి వచ్చేసరికి ఏ అయిపోవాలంటే బాగా ఒక శాంతి మంత్రాన్ని జపించాలి, ఒక అభ్యుదయం ఆలోచించాలి. ఇక్కడ నీకు పుట్టిన బిడ్డలే నీ బిడ్డలు కాదు, రాష్ట్రం అంతా నీ బిడ్డలే అనుకోవాలి. లేకపోతే నువ్వు మంచి చేయలేవు కదా. అయ్యో బిడ్డలు పూర్తి నీళ్ళు లేకుండా చచ్చిపోతున్నారు, వాళ్ళకి నీరు అందించాలి, వైద్యం అందించాలి, చదువు అందించాలి, అలాగే పేదరికంతో చచ్చిపోతున్నారు, రేషన్ అందించాలి. ఇలాగ ఆలోచించే కదా అక్కడ తమిళనాడులో ఎంజీఆర్ కానీ జయలలిత కానీ అంత పేరు తెచ్చుకున్నారు. అక్కడంటే పెద్దలు ఏంటంటే వాళ్ళ బిడ్డల్లా చూసుకున్నారు కాబట్టి అంత పేరు ఉందన్నమాట. లేకపోతే అమ్మ క్యాంటీన్ అంతా 5 రూపాయలు. ఎంత మంచి భోజనం అది. 100 రూపాయలు పెట్టి బ్రాహ్మణ భోజనం చేస్తే ఎలాగుంటుందో అలాగుంటుంది. ఈయనేమో పార్టీలో ముఖ్యమంత్రి అవగానే మొత్తం అన్న క్యాంటీన్లు ఏమో తగలబెట్టేశాడు, లేకపోతే మూసేశాడు, లేకపోతే పీకేశాడు. అంతే కదా. నువ్వు పార్టీలో ఈ పార్టీ ఏదైనా ఉన్నట్టయితే కమ్యూనిటీ హాళ్ళు, ఇవన్నీ సచివాలయాలు ఇవన్నీ ఉన్నట్టయితే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగుల కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా పనిలో పని ఏం చేశారంటే ఎంత దుర్మార్గమైన పని చేశారంటే వెంకటేశ్వర స్వామి తాలూకు ఆలయానికి వైసీపీ రంగులు వేశాడు. ఏం చేస్తాం మనం. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వైసీపీ రంగులు వేశాడు కనుక ఈయన శాశ్వత కాలం ఉండడు. షర్మిలాకి లాంగ్ లైఫ్ ఉంటుంది కానీ ఈయనకి లాంగ్ లైఫ్ ఉండదు. అయితే నేను మెట్టెనింటిని ఉద్ధరిస్తాను, ఇక్కడ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాటిని నేను చేకూరుస్తాను అంటూ షర్మిల ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలో షర్మిలకు మంచి పదవి ఇచ్చినట్లయితే ఈమెని ఫ్యూచర్లో ముఖ్యమంత్రిగా చూసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చూసే అవకాశాలు ఉండవు. ఎందుకంటే స్థానికంగా ఉన్న నేతలకే అవకాశం ఉంటుంది. ఈవిడ ఎన్ని 600 అన్నా 106 అన్నా ఆవిడ స్థానికంగా ఉండే నేత కాదు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, పాత వాళ్ళు జగ్గారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా, కోమటిరెడ్డి ఉన్నాడు, పొగ్గురెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ జూపల్లి వీళ్ళందరూ హేమీయులైనటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఈవిడ వస్తుంది. కానీ ఈవిడ ఎందుకు పార్టీలో ఉందంటే ఒక కారణం. అదేం కారణం అంటే ఆవిడకున్న ప్రాపర్టీస్ని కాపాడుకోవాలంటే ఒక సపోర్టివ్గా ఉండాలి ఎవరో ఒకరు. అందుకు రాజకీయాల్లో ప్రధానంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తుంది కానీ లేకపోతే ఇంకేం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీలో అసలు ఏ పదవి ఇస్తారని మీరు అనుకుంటున్నారు? షర్మిలాకి కానీ ఏ పదవి అంటే
ఓ మంచి పదవి ఇస్తారు అంతే. మంచి పదవి అంటే ఒకవేళ ఇక్కడ పదవి ఇస్తే ఇక్కడ వీళ్ళు ఎవరైనా అభ్యంతరం చెప్తే కేంద్రంలో ఒక మంచి హోమ్ మినిస్టర్ పదవి పడివచ్చు. చెప్పలే పదవుల వరకు కాదు, ఒక ప్రధానమైన రాజకీయ పక్షంలో ఉంటుందన్నమాట. నా ఉద్దేశానికి ఎలాగంటే నెహ్రూ గారి తాలూకు చెల్లి విజయలక్ష్మి పండిట్ ఉంది. అప్పుడు వాళ్ళకి ఏం చేశారంటే నెహ్రూ గారు అనుకున్నట్టుగా ప్రధానమంత్రులు ఆ మంత్రులు ఈ మంత్రులు కాదు, ఒక మంచి శాఖ అంతే. అంటే వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారంటే వాళ్ళు రక్షించుకోవడానికి వీలవుతుంది కనుక అట్లాంటి ఒక శాఖని ఇస్తారేమో నాకు ఆలోచన. అయితే ఉండండి, ఇక్కడ చాణక్యుడు ఉన్నాడు, ఎవరు కేసీఆర్. అంత తేలిగ్గా ఎవరిని పడినప్పుడు ఓ పక్క వీళ్ళంతైతే పునర్వైభవం వస్తుందంటున్నారు, అక్కడ బీజేపీ పార్టీ కూడా ఉధృతంగా లేచిపోతున్నారు. వాళ్ళ దగ్గర బోర్డు డబ్బు ఉంది, ఎవరిని కొనేయాలంటే వాళ్ళని కొనేయగలరు. ఇకపోయినట్టయితే ఇక్కడ కేసీఆర్కి రెండోసారి కూడా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. మూడోసారి ఎలాగో ఓడిపోతాడు అనుకోండి, రెండోసారి గెలవాలని పట్టుదలతో ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ సీఎం అవ్వాలి అని ఇట్లాంటివి ఏమి లేవు, ఆ కొడుకుని సీఎం చేయాలి అదొకటి ఉండిపోయింది అంతే. తర్వాత డబ్బులు అంటావా, డబ్బులు 4-5 తరాలు తిన్నా సరిపోయే డబ్బులు ఉన్నాయి కనుక కొడుకులు సీఎం చేస్తే ఇంకా కేసీఆర్కి ఆశలు ఏమి లేదు, వచ్చేసారి ఆయనే దిగిపోతాడు, మీరు చేసుకుంటా అంటాడనమాట. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి కొన్ని టగ్ ఆఫ్ వార్ ఉంటుంది, ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారన్నమాట. ఇది నా తాలూకు విశ్లేషణ. సో షర్మిల అయితే మంచి ఉద్దేశంతోనే మెట్టినింటికి వచ్చింది అనేది మీ ఉద్దేశం? అవునమ్మా. ఇక చూద్దాం మరి అసలు కాంగ్రెస్ ఏ జోరులో లేస్తుందో తెలంగాణలో. థ్యాంక్ యూ సో మచ్ సార్.